గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఏంటంటే చాలామంది మెసేజ్లు ఆధార్ కార్డు గురించి అడుగుతున్నారు. ఆధార్ కార్డులో మన తెలంగాణ అయితే ఆధార్ కార్డులో ఏపీ ఉంది, ఆధార్ కార్డులో ఓల్డ్ డిస్టిక్ ఉంది, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, ఆధార్ కార్డులో నా పేరు తప్పు ఉంది, లేదంటే మా నాన్న పేరు తప్పు ఉంది. అని గుర్తుపెట్టుకోండి, మనం డిగ్రీ అయిపోయింది, పీజీకి వచ్చినాం, ఇప్పటిదాకా కూడా మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోరా మీరు? కొంతమంది ఏమో ఆధార్ కార్డు ఫోన్ లింక్ లేదంటారు, ఫోన్ నెంబర్ లింక్ లేదంటారు. రిమెంబర్, ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబరే లింక్ ఉండాలి, ఓకే? అండ్ ఆధార్ కార్డులో 10th మెమోలో ఉన్నట్టే మీ పేరు అందులో ఉండాలి. సరే, మీ నాన్న పేరు పక్కన పెట్టండి, కానీ అట్లీస్ట్ మీ పేరు 10th మెమోలో ఉన్నట్టే ఉండాలి. యాజ్ ఇట్ ఈస్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొద్దు, వేరే ఏమి ఉండొద్దు. అండ్ ఇంకోటి, మీ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోనే ఉండాలి. అండ్ ఆధార్ అప్డేట్ చేస్తే ఆటోమేటికల్లీ తెలంగాణనే వస్తుంది. డిస్టిక్ ఏది ఉన్నా పర్లేదు, బట్ మీరు తెలంగాణ లోకల్ కాబట్టి తెలంగాణ ఉండాలి. కొంతమందికి ఓల్డ్ డిస్టిక్ ఉంటుంది, కొంతమంది ప్రజెంట్ డిస్టిక్ ఉంటుంది. డిస్టిక్తో పని లేదు, కానీ ఏపీ ఉండకుండా తెలంగాణ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు రిజల్ట్ ఈరోజు ఈవినింగ్ వచ్చినాక ఇంకో 3-4 డేస్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయితే అది ఇంకో 1 వీక్ ఉంటుంది. అంటే ఈజీగా ఇంకో 10 days 13-14 days ఉంది మీకు. అట్లీస్ట్ దాంతో ప్రాబ్లం ఫ్యూచర్లో రావద్దు అనుకుంటే అది పోయి అప్డేట్ చేసుకోవాలి. మీ సేవలో పోయి 10th మెమో, ఒరిజినల్ 10th మెమో తీసుకొని మీ సేవ పోతే 10th మెమోలో ఉన్నట్టే డేట్ ఆఫ్ బర్త్, 10th మెమోలో ఉన్నట్టే మీ పేరు ఎంటర్ చేసి మాడిఫై చేస్తారు ఆధార్ కార్డు. వన్స్ ఆధార్ అప్డేట్ అయిందంటే అది తెలంగాణనే పడుతుంది, ఏపీ అని పడుతుంది, ఓకేనా? సో పోయి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. దానివల్ల ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే ఏం ఉండదు మ్యాక్సిమం. కానీ మరీ ఆధార్ ఏపీ అని ఉంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అని ఆయన మిమ్మల్ని నాన్ లోకల్ కింద ఎట్లా వేస్తే ఎట్లా పరిస్థితి? ఆధార్ కార్డులో అట్లీస్ట్ తెలంగాణ అయినా లేదు, కొంతమంది ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది అప్డేట్ చేసి? చూసుకోండి అబ్బా, ఇది డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్నాము. ఆధార్ కార్డు అనేది మినిమం, అది యాజ్ పర్ 10th మెమో డీటెయిల్స్ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడము, ఆధార్ కార్డు అప్డేట్ చేసిన ఫోటో అప్డేట్ చేసుకోవడము, లింక్, మొబైల్ లింక్ అనేది పెట్టుకోవడం, అది మినిమం. అది ఎందుకంటే అదే కదా మన ఐడి కార్డు. ఇప్పుడు ప్రస్తుతానికి దేనికైనా ఆధార్ కార్డే అంటారు. కాబట్టి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రావద్దు. స్కాలర్షిప్ అప్లికేషన్లో మెయిన్గా ఏం ఉండొద్దు అనుకుంటే పోయి చేసుకోరు. ఈరోజు కానీ రేపు కానీ మీ సేవకి వెళ్ళి అప్డేట్ చేసుకోరు ఆధార్ కార్డు డీటెయిల్స్ యాజ్ పర్ 10th మెమో. లేకపోతే అవి కూడా చేంజ్ చేసుకోవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, మెయిన్గా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా, ఏపీ కాకుండా తెలంగాణ ఉందా లేదా అని చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్స్. మళ్ళీ ప్రాబ్లం ఏం కాకుండా చూసుకోండి ఫ్యూచర్లో. టైం ఉంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు కూడా పోయి చేసుకుంటే వితిన్ 5 days, వారం రోజులలో అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా సోమవారం కాబట్టి వీకెండ్ ఏం కాదు కాబట్టి వర్కింగ్ డేస్, ఒక 4-5 వర్కింగ్ డేస్లో అప్డేట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఎనీవేస్, ఈ ఆధార్ కార్డుల గురించి చెప్పే వాళ్ళందరికీ ఈ వీడియో చేస్తున్నా స్పెషల్గా. చూసుకోరు మీ ఆధార్ కార్డు కరెక్ట్ ఉందా లేదా అనేది, మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఎనివే, ఓకేనా? చేసుకోరిపోయి అందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఈవినింగ్ ఏమైనా అప్డేట్ వస్తే అది రిజల్ట్స్ రిలీజ్ కాగానే వీడియో చేస్తా, ఓకే?